ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క వేదనకరమైన పరిస్థితులు, వారి యొక్క నిరాశ, ఇకపైన మా జీవితంలో మేము లేవలేము, మా జీవితం అయిపోయింది, ఇక మా బ్రతుకులు అంతే, మా జీవితం మునిగిపోయింది, ఇకపై మా పరిస్థితులు అయిపోయాయి, ఇకపై మమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు, మా జీవితాలంతా కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి, ముగించబడిన పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు వేదనతో కన్నీళ్లతో ఉన్నప్పుడు అటువంటి వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రజలను చూసి దేవుడు అంటున్నాడు, ముగించబడింది నువ్వు అనుకుంటున్నావు, అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లేదు లేదు, ఈ సంవత్సరం నువ్వు నీ జీవితం వేరు పారబోతుంది, నువ్వు చిగుర్చబోతున్నావు, నువ్వు చిగుర్చబడి దేశానికే ఫలభరితంగా మారబోతున్నావు. హల్లెలూయా. యేసయ్య నామములో చెబుతున్నాను, మీ కుటుంబానికి మాత్రం మీరు ఫలభరితంగా ఉండడం దేవునికి ఇష్టంలే, మీ సంఘానికి మాత్రం ఫలభరితంగా ఉండడం దేవునికి ఇష్టంలే, ఈ దేశానికే ఫలభరితంగా మారబోతున్నారు. ఈ ప్రపంచానికే ఫలభరితంగా మారబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి వేదనకరమైన పరిస్థితుల్లో అంతా అయిపోయింది, ముగించబడింది, పరిస్థితులు అంతే, ఇకపైన మా జీవితంలో లేవలేము, చిగురింపబడలేము, అంతా అయిపోయింది అనుకుంటున్న వారి జీవితాన్ని చూసి ఆ అధ్యాయంలో చాలా ఇష్టమైన సంభవం ఉంది. నా దేవుడు ఆ ప్రజల్ని దేనితో పోలుస్తున్నాడు తెలుసా? ఒక ద్రాక్ష వనముతో పోలుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఒక ద్రాక్ష వనముగా పోల్చి ద్రాక్ష వనంతో అంటున్నాడు, ఈ ద్రాక్ష వనమును నేను కాపు చేయబోతున్నాను, నేను కాపు చేయబోతున్నాను, నేను దానికి నీరు కట్టబోతున్నాను, నేను దానికి దివారాత్రములు కాపాడబోతున్నాను. హల్లెలూయా. నాకు ఆశ్చర్యం అనిపించిన కార్యం ఏంటో తెలుసా? అంతా అయిపోయింది, ముగించబడింది అనే వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్న మనల్ని చూసి దేవుడు అంటున్నాడు, అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, నో నో నో, నేను నిన్ను ఒక ద్రాక్ష తోట వలె, ద్రాక్షావనం వలె నేను ఉద్దేశించున్నాను. నువ్వు అనుకుంటున్నావు అయిపోయిందని, లేదు లేదు, నేను నిన్ను కాపు చేయబోతున్నాను, నేను నీకు నీరు కట్టబోతున్నాను, దివారాత్రములు నేను నిన్ను కాపాడబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతగా కాపు చేసి నీరు కట్టి దివారాత్రములు కాపాడవలసిన ఒక ఉద్దేశం ఉందండి. ఆ తోటను ఇంతగా దేవుడు దివారాత్రులు కాపాడడానికి, ఇంతగా దేవుడు ప్రొటెక్షన్ ఇవ్వడానికి, నీరు కాపుదలు ఇవ్వడానికి ఒక ఉద్దేశం ఉందండి. ఆ ఉద్దేశం ఏంటో తెలుసా? మీరు నేను ఈ దేశానికి ఫలభరితంగా మార్చబడాలని. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నా జీవితమా, నేనా 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 ఫలభరితంగా మార్చబడగలనా, నా జీవితం అలా మార్చబడుతుందా అని ఆశ్చర్యంగా అనుకుంటున్నావేమో. నీకు ఒక శుభవార్త చెబుతున్నాను. ఆ రోజు అబ్రహాము, నేనా, నా జీవితమా, అయ్యా ఇంత ఆశీర్వాదం ఉండి ఏం ప్రయోజనం, ఇంత పేరుండి ఏం ప్రయోజనం, ఇంత ఆస్తులుండి ఏం ప్రయోజనం, నాకంటూ ఒక బిడ్డ లేదే, నాకంటూ బిడ్డ లేదే అని నిరాశతో వేదనతో కుమిలిపోతూ ఉన్నప్పుడు ఆ అబ్రహామునే నా దేవుడు 100వ సంవత్సరములో ఒక గర్భఫలాన్ని ఇచ్చి ఆశీర్వదించి దేశానికి ప్రపంచానికే ఫలభరితంగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేశమే కరువులో ఉంది, అయ్యో దేశమంతా కరువైపోయిందే, ఇటువంటి పరిస్థితుల్లో తినడానికి ఏమీ లేదే, ఎలాగైనా సరే బ్రతికితే చాలు అనే వేదనతో ఉన్న ఈసాకు యొక్క జీవితంలో నేను ఎలాగైనా సరే ఐగుప్తు కన్నా వెళ్ళిపోదనని చెప్పి అతని యొక్క జీవితం అంతా అయిపోయింది అనుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఐగుప్తుకు వెళ్ళాలనుకుంటున్న సమయంలో దేవుడు అన్నాడు, నో 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 నో, నువ్వు దేశం విడిచి వెళ్ళవలసిన అవసరంలా, నువ్వు ఐగుప్తుకు వెళ్ళవలసిన అవసరంలా, ఇదే దేశములోనే నిన్ను ఫలభరితంగా మారుస్తా, నిన్ను ఆశీర్వదిస్తా. అయ్యో, ఏ నేరము చేయని నన్ను చెరసాల్లో వేసేశారే, చెరసాల్లో నన్ను పెట్టేశారే, ఏ నేరం వచ్చైన నా జీవితం 4 గోడల మధ్య నలిగిపోతుందని చెప్పి ఏడుస్తూ ఉన్న యోసేపును చూసి, చెరసాల్లో ఉన్న నిన్ను ప్రపంచానికి ఫలభరితంగా మార్చబోతున్నానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
నాకు నోటి మాట రాదు, నా నోరు తెరిస్తే నత్తి, నాకు మాట్లాడు చేత కాదు, నేను ఎలాగయ్యా పరిచర్య చేయగలను, నేను ఎలాగయ్యా ముందుకెళ్ళగలను, ఇంత గొప్ప పరిచర్య చేయాలంటే నా వల్ల కాదయ్యా అన్నాడు మోషే. కానీ నా దేవుడు అన్నాడు, నువ్వు నత్తిగా ఉన్నా సరే, నువ్వు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నా సరే, నేను నిన్నే ప్రపంచానికి ఫలభరితంగా మారుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. బద్రీ వృక్షం దగ్గర కూర్చుని ఏలియా అంటున్నాడు, అయ్యా ఇక చాలయ్యా, నా జీవితం ముగించబడిందయ్యా, నేను నా పితరుల కన్నా గొప్ప వ్యక్తిని కాదయ్యా, నేను ఒక పాపినయ్యా, నా ప్రాణాన్ని తీసుకోయ్యా అని చెప్పి ఏడుస్తూ బద్రీ వృక్షం కింద కూర్చుని ఏడుస్తున్నాడు ఏలియా. అలాంటి ఏలియాని చూసి, ఎందుకు ఇలా నిరసించి ఉన్నావు, ఎందుకు ఇలా కృంగిపోయి ఉన్నావు, నిన్ను బట్టే ప్రపంచాన్ని ఫలభరితంగా మార్చబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బట్టే ప్రపంచాన్ని ఆశీర్వదిస్తా అన్నాడు. అయ్యా నాకేం తెలుసు అయ్యా, సాధారణమైన చేపలు పట్టే వ్యక్తిని, చదువు లేదు, సంధ్య లేదు, నా వృత్తే చేపలు పట్టడం, ఇది తప్ప నాకు ఏమీ తెలియదు అనుకున్నాడు సీమోను. నా దేవుడు నిన్ను ఒక కేఫాగా మారుస్తా, ప్రపంచానికి మహిమ కలిగిన అపోస్తలుడుగా నిన్ను మారుస్తా, ఫలభరితంగా చేస్తా అన్నాడు. హల్లెలూయా. సంఘాన్ని హేళనగా మార్చి, సంఘాన్ని పాడు చేసి, క్రైస్తవుని హింసించి వేదన పరిచాడు సౌలు. అలాంటి సౌలుని నా దేవుడు పౌలుగా మార్చి ప్రపంచానికి ఫలభరితంగా మహిమ కలిగిన అపోస్తలుడుగా మార్చాడే. ఈరోజు యేసుక్రీస్తు నామంలో చెబుతున్నాను, అంతా అయిపోయింది, నాకు ఏమి రాదు, నా జీవితం అంతే, నా జీవితం ముగించబడింది, అయిపోయింది నువ్వు అనుకుంటున్నావు. నా దేవుడు అంటాడు, నో నో, నీ జీవితంలో ఏది లేదనుకుంటున్నావో, ఏది కాదనుకుంటున్నావో, ఏది జరగదనుకుంటున్నావో, నా దేవుడు ఈరోజు నిన్ను బట్టి, నిన్ను చూసి నా దేవుడు ఈ భూలోకానికి ఫలభరితంగా మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఒక చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది, యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగుర్చును, వారు భూలోకమును ఫలభరితుగా చేదురు. ఆమేన్. ఇక్కడ గమనించారంటే, ఇక్కడ ఒక ఇమేజ్, అక్కడ ఒక పిక్చర్ వేస్తున్నాం. ఒక ద్రాక్ష చెట్టు, దాని యొక్క పండ్లు, దాని యొక్క వేళ్ళు, ఇవన్నీ మీరు చూస్తున్నారు. సాధారణంగా ఒక చెట్టు యొక్క ప్రధానమైన లక్షణం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక చెట్టు స్ట్రాంగ్గా ఉండాలంటే, ఒక చెట్టు యొక్క కార్యం ఎంత గాలి వచ్చినా, ఎంత తుఫాను వచ్చినా, ఎంత వర్షం వచ్చినా, ఎంతటి పెనుగాలి ఎదురైనా సరే, ఆ చెట్టు స్ట్రాంగ్గా నిలబడాలంటే దాని క్రింద వేర్లు స్ట్రాంగ్గా ఉండాలి. హల్లెలూయా. వేర్లు స్ట్రాంగ్గా లేకపోతే, ఆ వేర్లు భూమిలో ఎక్కువ లోతుకు వెళ్ళకపోతే, పైనే వేర్లు ఉన్నట్లయితే ఒక చిన్నటి గాలి ఎదురైనా ఆ యొక్క చెట్టు అట్లే వాలిపోయి అట్లే పడిపోతుంది. మీరు చూసే ఉంటారు, కొన్ని భయంకరమైన తుఫాన్లో కొన్ని చెట్లు అట్లే పెక్కు నుంచి పడి అట్లే బయటకు వచ్చేస్తుంటుంది. కారణం ఏంటి? దాని వేరు భూమిలో లోపలికి వెళ్ళాలా, భూమిని బాగా గట్టిగా పట్టుకోలేకపోయాయి, బయట మాత్రమే ఉన్నాయి వేర్లు. అందుకే అలా ఉంది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, యెహెజ్కేలు గ్రంథంలో 31 అధ్యాయంలో 7వ వాక్యంలో చెప్పబడుతుంది, దాని వేరు విస్తారముల జలమున్న చోట పారును, అది మిక్కిలి గొప్పదై కంటికి అందముగా ఉండును. ఆమేన్. అంటే ఒక చెట్టు యొక్క వేరు విస్తారముగా పారునప్పుడు, భూమి లోపలికి బాగా చొచ్చుకుపోయి ఆ యొక్క భూమిని బాగా పట్టుకున్నప్పుడు, ఆ చెట్టుకి స్ట్రాంగ్ ఏంటి? వేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వేరు వల్లే చెట్టు చిగురింపబడుతుంది, ఫలభరితంగా మార్చబడుతుంది. అర్థమవుతుందా? చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు ఈ బిల్డింగ్ చూస్తున్నాం, దేవుని యొక్క ఆలయాన్ని చూస్తున్నాం, బయట చూస్తున్న గోడలు, స్లాబ్, ఇవంతా మనం చూస్తున్నాం. కానీ చాలా ప్రాముఖ్యమైనది తెలుసా? పునాది ముఖ్యం. పునాది లేకపోతే ఎంత బిల్డింగ్ అయినా పడిపోతుంది. పునాది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. నేను అంటాను, ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో, ఒక క్రైస్తవు యొక్క ఆత్మీయ జీవితంలో
ఎంతగా మీ వేరు లోపలికి వెళుతుందో అంతగా మీరు ఫలభరితంగా మార్చబడతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ వేరు లోపలికి వెళ్ళకపోతే, మీ వేరు భూమిలో బాగా అంటుకుపోతే, మీ వేరు భూమిని బాగా పట్టుకోకపోతే చెట్టు చిన్న గాలికి, తుఫాన్లకి, చిన్న వాడికి కూడా పడిపోతుంది. అందుకే దేవుని వాక్యం చెప్పబడుతుంది, యాకోబు యొక్క వేరు పారును. ఈ వేరు అనేది భూమి లోపలికి వెళ్ళి భూమిని పట్టుకోవాలి. అట్లే ఆ వేరు ద్వారా బైబిల్లో మనం చూస్తున్నాం, ఆ వేరు ద్వారా అద్భుతంగా నీరు, ఖనిజ లవణాలు ఇలాంటివంత పోషక ఆహారం ఇవంతా ఎక్కడి నుంచి ఆ చెట్టుకు వస్తుందో తెలుసా? వేరులో నుంచి. ఒక చెట్టుకు చాలా ప్రాముఖ్యమే వేరు. ఆ వేరులో నుండి అనేక ఖనిజ లవణాలు వస్తూ ఉంటాయి. ఇవంతా నీరు, ఆహారం అంతా ఇవే లాక్కుంటుంది, ఇవే పీక్కుంటుంది లోపల నుంచి. అట్లే నీటిని ఊటుతుంది. అట్లే ఆ వేరు అట్లే ఒక్కొక్కటిగా లాక్కుని చెట్టుకి బలాన్ని ఇస్తుంది. మనం చూస్తున్నాం చెట్టు మాత్రమే, కానీ చెట్టు బాగుండాలంటే వేరు లోపలికి బాగా పారు ఉండాలి, భూమిని బాగా గట్టిగా పట్టుండాలి. అప్పుడే ఆ చెట్టు ఫలభరితంగా ఆశీర్వాదకరంగా మారుతుంది. ఆమేన్. ఈరోజు యేసయ్య నామములో చెబుతున్నాను. ఇక్కడ మీరు గమనించారంటే యాకోబు వేరు, ఇశ్రాయేలు చిగుర్చి పొయ్యెను అని వ్రాయబడి ఉంది. యాకోబు, ఇశ్రాయేలు వీరిద్దరూ వేరువేరా అంటే వేరువేరు కాదు, ఇద్దరు ఒక్కరే. కానీ దేవుని వాక్యంలో మీరు గమనించారంటే యాకోబును వేరుతో పోల్చాడు, ఇశ్రాయేలుని చిగురుతో పోలుస్తున్నాడు. ఎందుకు దేవుడు ఇలా రాశాడు, దీనికి గల కారణం ఏంటి అన్న విషయాన్ని క్లుప్తంగా వివరించి మనం ప్రార్థన చేయబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు యొక్క జీవితాన్ని గురించి గడిచిన ఎరుకో ప్రార్థనలో కూడా నేను చెప్పాను. సింపుల్గా టూకీగా చెబుతున్నాను. యాకోబు యొక్క జీవితం చాలా అద్భుతమైన యాకోబు యొక్క జీవితాన్ని గురించి మన బైబిల్లో చూస్తున్నాం. ఈ యొక్క యాకోబు తన యొక్క జీవితంలో తన వేరు భూమిలో పాకలా, బాగా లోపలికి వెళ్ళలా. అతను అనుకున్నాడు, నా అంతటికి నేనే ఆశీర్వాదాలు పొందుకోవాలనుకున్నాడు. అందుకే తన సహోదరుడు దగ్గర ఆకలితో ఉన్న తన సహోదరుడైన ఏసావును చూసి, ఆకలితో ఉన్న వ్యక్తిని నీ జ్యేష్ఠ పుత్రోత్తరం నాకు ఇవ్వు అని అంటున్నాడు. తాను ఆశీర్వాదాన్ని ఎలాగైనా కొనాలని ఆశపడ్డాడు. ఆశీర్వాదం అనేది దేవుని ద్వారా ఇవ్వబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఏదో ఒక సాకులు చెప్పో, ఏదో ఒక అడ్డంకులు చెప్పో ఆశీర్వాదాలు తీసుకోకూడదు. అది ఆశీర్వాదం కాదు. నిశ్చయంగా నిజమైన ఆశీర్వాదం అంటే దేవుని చేత ఆశీర్వదించబడాలి. కానీ యాకోబు యొక్క జీవితాన్ని గమనించారంటే అతడు ప్రారంభం నుంచి రాంగ్ రూట్లే సెలెక్ట్ చేశాడు. ఏ ఆశీర్వాదమైనా తన జ్ఞానమును చొప్పున, తన ఆలోచన చొప్పున తీసుకోవాలనుకున్నాడు. అందుకే ఆకలితో ఉన్న ఏసావును ఆ టైం చూసి కొట్టి అతని యొక్క జ్యేష్ఠత్వాన్ని అతను తీసుకున్నాడు. ఇంకా చూస్తున్నాం, ఈసాకు వృద్ధాప్యంలో ఉన్నాడు. వెంటనే ఏసావుతో అన్నాడు, నువ్వు వెళ్ళి ఆహారాన్ని తీసుకురా, వేటాడి ఆహారాన్ని తీసుకురా, నేను భుజించి నేను ఆశీర్వదించాలన్నాడు. ఈ విషయాన్ని రిబ్కా వింటుంది. ఇప్పుడు ఏసావు బయటికి వెళ్ళాడు ఆహారం కోసం వేటాడడానికి. ఇదే సమయంలో రిబ్కా యాకోబుని పిలిపించి అద్భుత రీతిగా తన యొక్క మందలో నుంచి మేకలు తీసుకొచ్చింది, అంతా చేసింది. ఇప్పుడు తన ఆశీర్వాదాల్ని, ఈసాకు తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని సింపుల్గా కొల్లగొట్టేశాడు. ఇప్పుడు ఆశీర్వాదాల్ని చాలా కష్టంగానో లేదంటే దేవుని దగ్గర నుంచి తీసుకోవాలా, ఈజీగా కొడుతున్నాడు. అన్న దగ్గర ఈజీగా కొట్టేశాడు, తండ్రి దగ్గర ఈజీగా కొట్టేశాడు. ఇతని జీవితంలో వేరనేది స్ట్రాంగ్ అవ్వలా. ఇతని యొక్క జ్ఞానం చేత, ఇతని ఆలోచన చేత ఇన్ని ఆశీర్వాదాలు కొల్లగొట్టాలని చూశాడు. కానీ ఇది నిరంతరమైందా, ఇది నిలబడిందా అంటే నిలబడలా. అందుకే ఏసావు యాకోబుని చంపాలని చూశాడు. ఎలాగైనా చంపేస్తాడని ఉద్దేశంతోనే ఈసాకు, రిబ్కా ఇద్దరు కలిసి యాకోబుని తన మేనమామ దగ్గరికి పంపించేశారు. సరే, అక్కడికి వెళ్ళాడే, అక్కడైనా తన వేరు బాగా స్ట్రాంగ్ అయిందా అని అడిగితే అక్కడ స్ట్రాంగ్ అవ్వలా. మనాడు యొక్క వేరు స్ట్రాంగ్ అవ్వలా. ఎందుకు స్ట్రాంగ్ అవ్వలేదంటే అతని వేరు అమ్మాయిల మీద పడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద నిలబడవలసిన, దేవుని మీద ఆనుకోవలసిన యాకోబు యొక్క జీవితం ఇప్పుడు అమ్మాయిల మీద పడ్డాడు.
మనకు తెలుసు 14 సంవత్సరాలు ఒక ప్రక్క రాహేలు కోసం 7 సంవత్సరాలు 7 సంవత్సరాలకి 2 సంవత్సరాలు ఎక్స్టెన్స్ అయిపోయింది. 14 సంవత్సరాలు అయిపోయింది, వేస్టేజ్ అయిపోయింది. ఇప్పటికే నిరంతరం ఆశీర్వాదం పొందాడంటే లేదు. సరే, ఆ తర్వాత 6 సంవత్సరాలు పనిచేశాడే, సరైన జీతం అతను మేనమామ ఇచ్చాడా? అప్పటికి మేనమామ లాభాన్ని ఇవ్వాలా? అప్పటికి అతను పరిపూర్ణంగా ఆశీర్వదించాడు? అప్పటికి అడ్డంకులుగానే ఉన్నాయి. పరిపూర్ణమైన ఆశీర్వాదం అతనికి రాలా. ఎందుకు రాలేదు అనంటే అతని వేరు దేవుని పైన ఆధారపడాలా, అతని ఆలోచన పైన ఆధారపడ్డాడు. అతని వేరు భూమి లోపలికి వెళ్ళాలా, పైనే చూసుకుంటూ వచ్చాడు. ఆ తరువాత జరిగింది చాప్టర్. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన అంశంలోకి వస్తున్నాను. ఆదికాండం 32వ అధ్యాయంలో 9వ వాక్యాన్ని గమనించారంటే చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని యాకోబు అంటున్నాడు. నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేసి సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపజేసేదనని సెలవిచ్చితివే. ఇప్పుడు బాగా గమనించాలి. ఈ వాక్యాలు మీరు గమనించారంటే ఇప్పుడు చాలా ప్రాముఖ్యంగా యాకోబు ఎవరి మీద డిఫెండ్ అయ్యాడు అన్నది మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు తన జ్ఞానం మీద, ఆలోచన మీద ఆధారపడ్డాడు. తన యొక్క జ్ఞానం మీద, తన యొక్క బలం మీద, తన యొక్క కార్యాల మీద, తన యొక్క స్వకీయ క్రియల మీద ఆధారపడ్డాడు. కానీ ఈ 32వ అధ్యాయాన్ని మీరు గమనించారంటే, వెళ్ళావంటే అక్కడ నిన్ను చంపడానికి రెడీగా మీ అన్న 400 మందిని సిద్ధం చేసి పెట్టున్నాడు. నువ్వు వెళ్ళావంటే అక్కడ రెడీగా ఉన్నారు నిన్ను చంపడానికి అని. ఇప్పుడు తెలియవస్తుంది తన యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పటి వరకు నా వేరు మనుషుల మీద ఆధారపడింది. ఇప్పటి వరకు నా వేరు కన్న తల్లి మీద, ఇప్పటి వరకు నా వేరు నా సహోదరుడి మీద, నా వేరు నా తల్లి మీద, నా మేనమామ మీద, నా మేనమామ కూతుర్ల మీద ఇలానే ఆధారపడి వచ్చింది. కానీ ఫస్ట్ టైం, మొట్టమొదటిసారిగా అతడు దేవుని మీద ఆధారపడడం ప్రారంభించాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, యాకోబు యొక్క వేరు పారును అని వ్రాయబడి ఉంది. నేను అంటాను, ఒక చెట్టుకు ప్రాముఖ్యమైన వేరేంటో తెలుసా? ఒక ఆత్మీయ జీవితంలో ఒక క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైన వేరేంటో తెలుసా? వాక్యం. ఆమేన్. దేవుని మాట, దేవుని మాట మీద ఆధారపడాలి. దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడాలి. ఒక క్రైస్తవుడు దేని మీద ఆధారపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది? ఆయన మాట, ఆయన వాక్యం. అందుకే ఇప్పుడు యాకోబు అనుకుంటున్నాడు, నేను ఇప్పటి వరకు నా సహోదరుడి మీద డిఫెండ్ అయ్యా, మా తండ్రి మీద డిఫెండ్ అయ్యా, మా మేనమా మీద డిఫెండ్ అయ్యా, కానీ ఇప్పుడు నా దేవుని మాట మీద నేను ఆధారపడబోతున్నా. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా. దేవుడు చెప్పిన మాటను, దేవుని చెప్పిన మాట మీద నమ్మకం ఉంచుతున్నాడు. ఒక చెట్టు, ఒక ఆత్మీయ జీవితంలో ఒక క్రైస్తవుని యొక్క జీవితం ఫౌండేషన్ నేను అంటాను దేవుని వాక్యం. హల్లెలూయా. ఇక్కడున్న సేవకులు కావచ్చు, ఇక్కడున్న విశ్వాసులు కావచ్చు, మీరు ఎవరైనా కానీ ఈ 2025వ సంవత్సరంలో మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన వేరు దేవుని వాక్యమై ఉండాలి. దేవుని వాక్యం ఒక చెట్టుకు వేరులా లోపలకు ఎంత నువ్వు చదువుతావో, దేవుని వాక్యాన్ని ఎంతకు నువ్వు స్టడీ చేస్తావో, దేవుని వాక్యాన్ని ఎంతకు లోతుగా నువ్వు ధ్యానిస్తావో, దేవుని వాక్యం నీ జీవితాన్ని ఫలభరితంగా మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సాధారణమైనది కాదండి. ఈ వాక్యంలో జీవం ఉంది. మనం చూస్తున్నాం, నేను ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాను, ఇకపై నాకొద్దు, ఈ దేశంలో కరువు ఉంది, నా వల్ల కాదు అని ఈసాకు అంటున్నప్పుడు ఈసాకుతో దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళని అవసరం లే, ఇదే దేశంలో ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఒక్క మాటను పట్టుకున్నాడు.
ఈసాకుని మీరు గమనించారంటే ఈసాకు ఆశీర్వదింపబడ్డాడు. అతను విత్తినదంతా నూరంతలుగా ప్రతిఫలించబడింది. అతడు దీవెనకరంగా మార్చబడ్డాడు. ఆ దేశంలోనే ఉన్నతమైన ఆశీర్వాదంలోకి ఎంటర్ అయ్యాడు. ఈసాకు ఇంత గొప్పగా అతను ఫలభరితంగా మార్చబడడానికి కారణం ఈసాకు ఒక అలవాటు ఉంది. బైబిల్లో మీరు గమనించారంటే ఆదికాండం 24:63 వాక్యంలో సాయంకాల సమయం వస్తే చాలు ఈసాకు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానింపజేయడానికి వెళ్ళిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో ఫలభరితంగా మార్చబడాలంటే మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది వేరు. ఆమేన్. ఈ వేరు ఎంతకు లోపలికి వెళుతుందో అంతకంత నువ్వు ఆశీర్వదించబడతావు. యేసయ్య నామములో చెబుతున్నాను, దేవుని వాక్యం మీద నువ్వు ఎంత ఆధారపడతావో, ఎంతకెంత ధ్యానం చేస్తావో అంతగా ఈ వాక్యం నిన్ను ఆశీర్వదిస్తుంది. ఈ వాక్యం నిన్ను దీవింపజేస్తుంది. వాక్యం చదవడానికి సమయాన్ని కేటాయించండి. ఈసాకు యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అతడు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి. విచిత్రం ఏంటో తెలుసా? మనకంటే ఈరోజు బైబిల్ ఉన్నాయి, అవునా? మనం ధ్యానం చేయొచ్చు. కానీ ఈసాకు కాలంలో బైబిల్ లేదు. బైబిల్ లేని కాలంలో ఈసాకు దేనిని ధ్యానం చేశాడు? ప్రతిరోజు సాయంత్రం వెళ్ళి ధ్యానం చేశాడే, సాయంత్రం పొలాల్లోకి వెళ్ళి ధ్యానం చేస్తున్నాడే. మరి దేని ధ్యానం చేశాడు? అయ్యా, అబ్రహాముతో కూడా కలిసి జీవిస్తున్నప్పుడు, కలిసి మాట్లాడుతున్నప్పుడు ఆ అనుభవాలంతా కూడా తన కుమారుడైన ఈసాకుకు చెబుతున్నప్పుడు ఈసాకు అనుకున్నాడు, మా నాన్నకు కలిగిన నాకు కూడా కలగాలి, నేను కూడా దేవునితో కూడా ఐక్యత కలిగి ఉండాలని చెప్పి ప్రతిరోజు పొలములకు వెళ్ళి దేవుని ధ్యానించి అలవాటు చేసుకున్నాడు ఈసాకు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ క్రైస్తవుడైతే ఎక్కువ సమయాన్ని బైబిల్ చదవడానికి, బైబిల్ ధ్యానం చేయడానికి సమయాన్ని కేటాయిస్తాడో వారి జీవితం ఎంత పెను తుఫానులు ఎదురైనా, ఎంతటి గాలి ఎదురైనా దేవుని కొరకు నిలబడే ఉంటారు. దేవుని కొరకు ఫలభరితంగా మార్చబడే ఉంటారు. ఆమేన్. మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశం చెబుతున్నాను. ఈ 2025లో ఒక తీర్మానం చేయండి, ఒక నిర్ణయం తీసుకోండి. ఒకవేళ 2024 వరకు మీ జీవితంలో బైబిల్ చదివే అలవాటు లేకపోయి ఉండవచ్చు. కానీ ఈరోజు దేవుడు ప్రాముఖ్యంగా 1వ తారీఖున దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎంతకు ఈ వాక్యాన్ని చదువుతావో ఈ వాక్యంలోని జీవం అంతగా నిన్ను ఆశీర్వదిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని నువ్వు ఎంత చదువుతావో విశ్వాసం ఆటోమేటిక్గా వస్తుంది. ఆమేన్. విశ్వాసం దేని వల్ల వస్తుందో తెలుసా? వినుట వలన విశ్వాసం వస్తుంది. అంటే వాక్యాన్ని నువ్వు వినంగా వాక్యాన్ని నువ్వు చదవంగా విశ్వాసాన్ని నువ్వు వెతికి వెళ్ళవలసిన అవసరంలా విశ్వాసం నీలో ఆటోమేటిక్గా క్రియ చేస్తుంది. ఆమేన్. విశ్వాసం, అయ్యా నాకు విశ్వాసం లేదు అనకు. దేవుని వాక్యాన్ని నువ్వు స్టడీ చేయి, గంటలు తరబడి దేవుని వాక్యాలు చదువు. ఈ వాక్యం ఎందుకు వ్రాయబడి ఉంది, ఈ వాక్యం అర్థం ఏంటి, అసలు ఈ వాక్యంలోని సంభవం ఏంటి, ఒక్కొక్కటి ధ్యానం చేయి. ఈ వాక్యం చెప్పబడుతుందే, ఈ వాక్యం నాలో క్రియ చేయాలని ఆశపడు. నీ జీవితంలోకి అద్భుతం చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు చాలామంది క్రైస్తవులు వ్యాధులతో బాధపడుతున్నారు. పలు రకాల వ్యాధులు. వాళ్ళు చెబుతూ ఉన్నప్పుడు చాలా బాధేస్తుంటుంది. కానీ ఒక ట్రీట్మెంట్ చెప్పనా మీకు? ఏ డాక్టర్ చెప్పని ఒక ట్రీట్మెంట్ చెప్తున్నా, ఏ డాక్టర్లు చేయని ఒక ట్రీట్మెంట్ చెబుతున్నా, ఎటువంటి వ్యాధులైనా స్వస్థపరిచేది ఈ దేవుని వాక్యమే. హల్లెలూయా. ఈ దేవుని వాక్యాన్ని నువ్వు స్టడీ చేసి చూడు. నీకు ఎంతటి బలహీనత ఉన్నా, ఎంతటి వ్యాధి అయినా సరే, ప్రతి వ్యాధిగ్రస్తులను దేవుడు ఏ విధంగా స్వస్థపరిచాడో ఒక్కొక్కటి చదువుతూ ఉండు. దాన్ని విశ్వాసం ఉంచి చూడు, ఆటోమేటిక్గా నీకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమగా చెబుతున్నాను. 2024వ సంవత్సరం నాకు గుర్తుండి ఇప్పటికి ఒక ట్యాబ్లెట్ వేయలా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామములో చెబుతున్నాను, దేవునికి మహిమగా చెబుతున్నాను. ఎందుకో తెలుసా? నా పరమ వైద్యుడు దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఎంత ధ్యానం చేస్తావో దేవుడు ఎటువంటి అద్భుతాలు జరిగించాడు. ఒక్కొక్కటి ధ్యానం చేయి.
వస్త్రం తాకితే స్వస్థపరచబడిందంటే నేను ఈ వాక్యాన్ని నమ్మితే ఎంత అద్భుతం జరగదో. ఆమేన్, హల్లెలూయా. అయ్యా, వ్యాధుల చేత నువ్వు భయపడవలసిన అవసరం వల్ల, వ్యాధి వల్ల నువ్వు అసలు బాధపడవలసిన అవసరం వల్ల, నేను యేసయ్య నామములో చెబుతున్నాను, నువ్వు నిజంగానే దేవుని వాక్యాన్ని గంటల తరబడి చదివే అలవాటు కలిగి ఉంటే, వాక్యాన్ని ధ్యానం చేసే అలవాటు కలిగి ఉంటే, వాక్యాన్ని నమ్మే జీవితం నీలో ఉంటే, వాక్యాన్ని శ్రద్ధగా ఆ వాక్యాన్ని మైండ్లో పెట్టడం కాదు, నీ హృదయంలో దాచుకొని ఉంటే, వాక్యంలో ఉన్న జీవం నీ వ్యాధిని, ఎటువంటి వ్యాధిని స్వస్థపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన గాయాల చేత నేను స్వస్థ పొందుతున్నాను. ఆమేన్, ఆమేన్. పదే పదే చదవడం కాదయ్యా, వాక్యాన్ని నమ్మి చూడండి. యాకోబు యొక్క జీవితం వేరు పారింది. ఎలా వేరు పారిందో తెలుసా? నీవు చెప్పితివే, నీవు చెప్పితివే, నీ దేశానికి, నీ పితరుల దేశానికి నువ్వు వెళ్ళుదవు, నేను నీకు తోడుగా ఉంటానని, నీ సంతతిని సముద్రపు ఇసుక వలె చేస్తానని నీవు చెప్పితివే. ఈ మాటను పట్టుకున్నాడు యాకోబు. క్రైస్తవుని యొక్క జీవితంలో ఏ వ్యాధినైనా స్వస్థపరిచేది ఈ వాక్యం. మీ గాయాలలో నాకు స్వస్థత ఉంది, నేనే నిన్ను స్వస్థపరిచే యెహోవానని చెప్పితివే, చెప్పితివే. గర్భఫలం యెహోవా అనుగ్రహించు బహుమతి అని చెప్పితివే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ కుటుంబంలో రక్షణ లేదా? మీ కుటుంబంలో మీ భర్త, మీ పిల్లలు రక్షింపబడలేదా? ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ కుటుంబము రక్షింపబడుతుంది. చెప్పితివే. దేవుడు చెప్పిన మాటను, ప్రతి మాటను విశ్వాసముంచు, మైండ్లో పెట్టు, హృదయంలో దాచుకో, ఆటోమేటిక్గా క్రియ చేస్తుంది. నేను అంటాను, గన్లో బుల్లెట్ క్రియ చేస్తుందో దేవుని వాక్యం ఖచ్చితంగా క్రియ చేస్తుంది. ఆమేన్. గన్లో బుల్లెట్ సరిగా ఫైర్ అవుతుందో లేదో నాకు తెలియదు, అదన్నా గురి తప్పచ్చు, నా బైబుల్ గురి తప్పదు. ఆమేన్. విశ్వాసం ఉంచి ఒక్కొక్క వాక్యాన్ని చెప్పితివే. యాకోబులో నాకు ఇష్టమైంది అదే. వాక్యాన్ని పట్టుకున్నాడు. వాక్యం అనే వేరు ఎంతకు ఎంత లోపలికి వెళుతుందో నీ జీవితం చిగురింపబడుతుంది. ఆమేన్. వాక్యం అనే వేరు లోపలికి వెళ్ళాలి, వాక్యం వెళ్ళాలి. వాక్యం నువ్వు చదవంగా చదవంగా విశ్వాసం ఆటోమేటిక్గా వస్తుంది. ఆమేన్, ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకా చెప్పాలా? పరిశుద్ధత ఆటోమేటిక్గా వస్తుంది. తెలుసా మీకు? అందుకే దేవుని వాక్యం చెప్పబడుతుంది, మీ వాక్యమే మా పాదముకు దీపం. ఆమేన్. యవ్వనులు దేని చేత తన నడతను, దేని చేత? మీ వాక్యమయ్యా. ఆమేన్. మీరు వాక్యాన్ని స్టడీ చేయంగా 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 మీ కళ్ళు పరిశుద్ధపరచబడతాయి. ఆమేన్, హల్లెలూయా. ఆటోమేటిక్గా మీ విశ్వాసం లెవెల్ పెరిగిపోతుంది. ఆమేన్. మీ వ్యాధులు ఆటోమేటిక్గా వాక్యం వెళ్ళంగా వెళ్ళంగా వ్యాధి మారుతుంది. ఆమేన్. నేను యేసయ్య నామములో చెబుతున్నాను, వ్యాధిని నేను విరోధిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. నేను యేసయ్య నామములో వ్యాధిని శపిస్తున్నాను, వ్యాధి రాకూడదని గద్దిస్తున్నాను. సెకండ్, వ్యాధిని గద్దిస్తున్నాను దేవుని వాక్యము చేత, దేవుని వాక్యం చేత. ఆ ఎక్కడ ఎక్కడ ఒక చిన్న పెయిన్ వచ్చినా యేసు నామములో అని ఆజ్ఞాపిస్తా, వెంటనే రిలీజ్ అవుతుంది. ఇప్పటికి ఒక టాబ్లెట్ వేయలేదండి పోయిన సంవత్సరం. దేవునికి మహిమగా చెబుతున్నాను. నాకు హల్లెలూయా, దేవునికి మహిమగా చెబుతున్నాను. వాక్యాన్ని స్టడీ చేయి, వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని ధ్యానించు. నీ జీవితం ఫలభరితంగా మారాలంటే వాక్యాన్ని ధ్యానించు. అందుకే కీర్తనలు 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. వాడు ఎలా ఉంటాడు? నీటి ఓరన నాటబడిన ఆకువాడని తన కాలమందు ఎప్పుడు ఫలమిచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. నీ వేరు వాక్యాన్ని ధ్యానించంగా 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 నీ వేరు ఎంతకు లోపలికి వెళ్ళగా 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 ఆటోమేటిక్గా సప్లై వస్తూనే ఉంటుంది. ఆమేన్. నీ సప్లై బయట నుంచి కాదు, లోపల నుంచి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా.
వాక్యంలో ఉన్న శక్తి అది, వాక్యంలో ఉన్న శక్తి. నీవో అప్పు చెయ్యవు, అనేకులకు అప్పు ఇచ్చువాడుగా చేస్తానన్నాడా? ఇప్పుడు యాకోబులో మనం ఏం చేయాలి? నీవు చెప్పితివే. ఆమేన్. ఎంతకాలం ఈ వ్యాధులే, ఎంతకాలం ఈ అప్పులే, ఎంతకాలం ఈ సమస్యలే, ఇలా నువ్వు ఈ సమస్యలనే చూసుకుంటున్నావు. ఈ సమస్యల వైపే నీ కన్ను పెట్టావు, అందుకే ఈ సమస్యలోనే కూర్చో ఉన్నావు. యేసయ్య నామములో చెబుతున్నా, చెప్పితివే. యాకోబు, నాకు నిజంగా యాకోబులో ఇష్టమైన విషయం అదే. చెప్పితిరే, నీ దేశానికి తిరిగి వెళ్ళుము అని చెప్పితిరే. ఆమేన్. నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పితిరే, నేను నీకు తోడై ఉంటానని చెప్పితిరే. వాక్యం లోపలికి వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అనేకులకు అప్పు ఇచ్చిదవని చెప్పితివే. ఆమేన్. ఇలా చెప్పి చూడండి, వాక్యాన్ని నమ్మి చూడండి, వాక్యం లోపలికి వెళ్ళాలి. ఆమేన్. అందుకే దేవుడు ఉపమాన రీతిగా చెప్పాడు. విత్తనాలు విత్తువారి గురించి, విత్తనాలు విత్తువారి గురించి ఉపమానం చెప్పాడా? కొన్ని విత్తనాలు రాతి నేల మీద, ఎండిన నేల మీద పడ్డాయి, అవునా కదా? మంచి నేల మీద పడిన విత్తనం మాత్రమే ఫలిస్తుంది. ఆ వాక్యంలో చెప్పబడుతుంది, రాతి మీద లేదంటే ఎండిన నేల మీద పడిందంటే కొంతకాలం ఉంటుంది. కానీ శ్రమలు ఎదురైనప్పుడు, కొన్ని శోధనలు, హింసలు ఎదురైనప్పుడు, అలాంటి సమయంలోనే అది తిరిగి పడిపోతుంది. ఎందుకయ్యా పడిపోతుంది అంటే, వేరు లోపలికి పోలా, వాక్యం లోపలికి వెళ్ళాలి. మన లైఫ్లో వాక్యాన్ని ధ్యానించే అనుభవం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అనుభవం నీ జీవితంలో ఉంటే ఆటోమేటిక్గా స్వస్థతని కలుగుతుంది. ఎంత వ్యాధి అయినా స్వస్థపరచబడుతుంది. ఇంకా విచిత్రం చెప్పనా? ఏ దురాత్మలైనా సరే నిన్ను చూస్తే గడ్డ 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 వణుకుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను ఒక చోట రాడు, అతనికి ఎంట్రీ లేదు అని అంటే, నేను అంటాను, వాక్యం ఉన్న చోట అతను రాలేడు. ఆమేన్. వాక్యం విత్తబడిన చోట, వాక్యాన్ని ధ్యానించేవాడి యొక్క చోట చెప్పరే. అయ్యా, నీ జీవితంలో ఎన్నన్నా ఉన్నాయి. ఈరోజు క్రైస్తవులో చాలా వేదనకరమైన విషయం ఏంటో తెలుసా? ఈరోజు క్రైస్తవం దేని మీద ఆధారపడి ఉన్నారంటే, మంచి మంచి పాటలు పాడేవాళ్ళు, సింగర్స్ మైకులు పెట్టుకొని అలా ఫోకస్ లైట్ పెట్టుకొని ఇలాంటి వాటిని ఆధారపడితే పనికిరాదు. ఆమేన్. ఏదో ఒక గాలి వచ్చిందా, ఏదో ఒక తుఫాన్ వచ్చిందా పడిపోతారు. నువ్వు ఆధారపడవలసింది వాటి మీద కాదు, నువ్వు ఆధారపడవలసింది ఇన్స్ట్రుమెంట్ మీద కాదు, నువ్వు ఆధారపడవలసింది ఇటువంటి కార్యాల మీద కాదు, నువ్వు ఆధారపడవలసింది దేవుని వాక్యం. ఆమేన్. ఎంతగా దేవుని వాక్యాన్ని స్టడీ చేస్తావో, వాక్యం నీ జీవితాన్ని మహిమగా మారుస్తుంది, వాక్యం నీ జీవితాన్ని మరురూపం ఇస్తుంది, వాక్యం నీ జీవితాన్ని ఆశీర్వదిస్తుంది. యాకోబు వేరు పారును, యాకోబు వేరు పారును. వాక్యం అతని వేరుగా ఉంది కాబట్టి లోపలికి చెప్పితివే. వాక్యాన్నే, మాటనే, దేవుని మాటనే పదే పదే చెప్పాడు. ఆ తరువాత యాకోబు యొక్క జీవితం వేరు. ఇంకొక వేరేంటే తెలుసా? చాలా ప్రాముఖ్యమైనది. రెండే చెప్తాను, ఎక్కువ చెప్పను. మొదటి వేరు వాక్యం, లోపలికి బాగా వెళ్ళాలి. రెండో వేరుంది ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. యాకోబులో నాకు ఇష్టమైన అదే కార్యం మనందరికీ తెలిసిన సంభవమే. ఆదికాండం 32వ అధ్యాయంలో 24 నుంచి 27 వరకు ఇక్కడ చూడాలి, మనకు తెలిసిన సంభవమే. ఫస్ట్ యాకోబు చేస్తున్నాడు అద్భుతమైన వాక్యం మీద పట్టుతో, మీరు చెప్పితిరే అని మాట దేవుని వాక్యం మీద పెట్టాడు. రెండోదిగా మనం చూస్తున్నాం, ఉడుంబట్టు పట్టేశాడు. ఏమే? హల్లెలూయా. నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడవను. ఒక నిజమైన క్రైస్తవుడు, దేవుని ఆరాధించే వ్యక్తి, నిజమైన వ్యక్తి, రాత్రి అనక పగలనగా టైం అనేది లేక, నేను పొందే వరకు, నేను ఆశీర్వదింపబడే వరకు నా దేవుని నేను విడవను. హల్లెలూయా, హల్లెలూయా. 5 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసి అయిపోయిందిలే, ప్రార్థన అయిపోయిందిలే, దేవుడు ఇచ్చేస్తానులే, దేవుడు చేసేస్తానులే, ఇంకా దేవుడు చేయలేదే, ఇంకా దేవుడు చేయలేదే, ఇలాంటి ప్రార్థనలకు నై. ఆమేన్. ఒక్కొక్క క్రైస్తవుడు ఎలా ఉండాలో తెలుసా? ఉడుము పట్టుబట్టి యాకోబులా ఉండాలి.
నన్ను ఆశీర్వదించితే తప్ప నేను ఇక్కడి నుంచి లేవను, నన్ను ఆశీర్వదించితే తప్ప నేను లేవను, నన్ను ఆశీర్వదించే తీరాలని చెప్పి ఒక ప్రార్థనా పరుడు. ఆ వేరు ఎంత లోపలికి వెళ్తుందో అంతకంతకు నువ్వు ఆశ్రయించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమగా చెబుతున్నాను. ఈరోజు ఇంత గొప్పగా పరిచర్య నేను కావచ్చు, పాస్టర్ గారు కావచ్చు, మేమంతా పరిచర్య చేస్తున్నామంటే ఏదో మా స్వయ భక్తి స్వయ శక్తి చేత కాదండి. దేవునికి మహిమగా చెబుతున్నాను. గంటల తరబడి అరణ్య ప్రాంతాలకు వెళ్ళి గంటల తరబడి ప్రార్థనలు చేసే అనుభవం, గంటల తరబడి దేవుని సముఖంలో వేచి ఉండే అనుభవం, టైం అంతా చూడకుండా దేవుని యొక్క సముఖంలో నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను విడవనయ్యా, అలాంటి ఒక పట్టుదల కలిగిన ఒక ప్రార్థన మన జీవితంలో ఉన్నప్పుడు యాకోబును ఆశీర్వదించి ఇశ్రాయేలుగా దీవించిన అదే దేవుడు, చిగిరింపజేసిన అదే దేవుడు మన జీవితాల్ని ఆశీర్వదింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, మనల్ని జీవింపజేసేది దేవుని వాక్యం, మనల్ని జీవింపజేసేది దేవుని వాక్యం, మనల్ని దేవునితో జీవింపజేసేది ప్రార్థన. చెప్పడం దేవుని మహిమ ప్రచవా. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాన్ని జీవింపజేసేది దేవుని వాక్యం అయితే మనల్ని దేవునితో జీవింపజేసేది ప్రార్థన, ప్రార్థన అనుభవం. యాకోబులా దేవుని యొక్క సముఖంలో ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడవననే ప్రార్థన అనుభవం. నా ప్రియ సహోదరి సహోదరుడా, రెండు గమనిస్తున్నాం. వాక్యమైనా కావచ్చు, ప్రార్థనైనా కావచ్చు, మనం ధ్యానించే వాక్యమైనా కావచ్చు, చేసే ప్రార్థనలైనా కావచ్చు, రెండు ఎలా ఉంటాయి తెలుసా? బయటికి కనబడవు. ఆమేన్. అవి వేరులై లోపలికి ఎంతగా లోపలికి వెళ్తూ ఉంటాయో అంతకంతకు నీ జీవితం బయట ఆశీర్వాదకరంగా మారుతుంటావు. ఆమేన్, హల్లెలూయా. నీ వేరు లోపలికి ఎంతకు వెళ్తుందో నీ బయట రూపం అంతకంతకు మహిమగా మారుతుంది. హల్లెలూయా. ప్రార్థన అనుభవం, ప్రార్థన అనుభవం. నా ప్రియ సహోదరి సహోదరుడా, హృదయ నిండుదలను బట్టే నోరు, అవునా కాదా? అవునా కాదా? నీ హృదయం 24 hours దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉండే అనుభవంలోకి వచ్చేసింది అనుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వాదాలు నువ్వు వెతికి వెళ్ళని అవసరంలే, ఆశీర్వాదాలు నిన్ను వెతికి వస్తాయి. హల్లెలూయా. బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను. దావీదు అంటాడు 23వ కీర్తనలో, మనందరికీ తెలుసు, కృపాక్షేమములు నా వెంట వచ్చును. ఆమేన్, హల్లెలూయా. ఒక ప్రార్థనా పరుడు దేవునిలో ప్రార్థించే అనుభవం కలిగిన వ్యక్తి, దివారాత్రములు దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి, అతను ఆశీర్వాదాల కోసం అతను వెళ్ళవలసిన అవసరాలే, ఆశీర్వాదములే అతన్ని వెతికొస్తాయి. నేను అంటాను, ఒక ప్రార్థించే వ్యక్తి ఒక వైఫై లాంటి వాడు, ఇంకా చెప్పాలంటే అయస్కాంతం లాంటాడు. ఎక్కడికి వెళ్ళినా సరే చుట్టుపక్కల ఉన్న ఇనుమంతా ఏమవుతుంది? టక్ 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 అని అంటుకుంటుంది. ఆమేన్. నేను అంటాను, నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు తెలుసా? వైఫై లాగా సిగ్నల్ ఆటోమేటిక్గా ఎక్కడెక్కడ సిగ్నల్ ఉంటుందో ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. సిగ్నల్ లేకపోతే నాట్ రీచబుల్. ఆమేన్, హల్లెలూయా. సిగ్నల్ దగ్గర నువ్వు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సిగ్నల్కి బయట వెళ్ళిపోయావనుకో నాట్ రీచబుల్ అయిపోతావు. సిగ్నల్ ఉండవు. నువ్వు ఏ సిమ్ వాడినా సరే, నువ్వు ఎయిర్టెల్ వాడినా సరే, జియో వాడినా సరే, బిఎస్ఎల్ వాడినా, ఏ సిమ్ అన్నవాడు టవర్ దగ్గర ఉన్నంత వరకే. ఆమేన్. టవర్కు బయట వెళ్ళిపోతే హల్లెలూయా, నాట్ రీచబుల్. ఎప్పుడు రీచ్ అవుతావు తెలుసా? టవర్తో కూడా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయనతో కలిసి జీవించే అనుభవం. అబ్రహాము యొక్క జీవితం అంతగా ఆశ్రయించబడడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, అబ్రహాము నా స్నేహితుడు, నేను అతనితో ఒక స్నేహితుని వలె ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. చప్పట్లు కొట్టే హల్లెలూయా, హల్లెలూయా. ముఖాముఖిగా మాట్లాడే అనుభవం కలిగిన వ్యక్తి కాబట్టి దేవుడు అబ్రహాము యొక్క జీవితాన్ని ప్రపంచానికి ఫలభరితంగా మార్చాడు. ఈరోజు నీ జీవితం ఫలభరితంగా మార్చబడాలంటే అలాంటి అనుభవం కలగాలి. ఆమేన్, హల్లెలూయా. నేను నత్తయ్యా, నేను మాట్లాడలేనయ్యా
అని అన్నప్పుడు నువ్వు నత్తిగా ఉండొచ్చు, మాట్లాడలేకపోవచ్చు, కానీ నిన్ను ప్రపంచానికి ఫలభరితంగా మారుస్తానని మోషేతో అన్నాడంటే కారణం ఏంటో తెలుసా? మోషే దేవునితో ఉండే అనుభవం కలిగిన వ్యక్తి. హల్లెలూయా. 40 రోజులు నీళ్లు లేకుండా, అసలు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది, మనుషుని చూడకుండా, సూర్యుడి యొక్క వెలుతురును చూడకుండా 40 రోజులు దేవుని సన్నిధిలో దేవుని యొక్క మహిమలో ఉన్నాడంటే దేవునికి అతనికి ఉన్న కనెక్టివిటీ. చప్పట్లు కొట్టి హల్లెలూయా. అందుకే మోషే ఆ యొక్క కొండ నుంచి దిగి వస్తున్నప్పుడు ప్రజలు అతని ముఖమును కూడా చూడలేకపోయారు, అంత మహిమ. ఆమేన్. హల్లెలూయా. దావీదు యొక్క జీవితంలో ఆ అనుభవం ఉంది కాబట్టి అతను అంటున్నాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చును. నేనంటాను, అంత మహా గొప్ప గొలియాతును జయించలేకపోవడానికి సౌలు ఎందుకు జయించలేకపోయాడు? ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఎందుకు జయించలేకపోయారు? ఒక దావీదు మాత్రమే గొలియాతును ఎందుకు జయించాడంటే ఒకటే రహస్యం, ప్రార్థించేవాడు దేనికి భయపడడు. ఆమేన్. దేవుడితో సహవాసం కలిగిన వాడు ఎంతటి గొలియాతులైనా చంపే తీరుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆశీర్వాదాలు అతని వెతికి వెళ్ళాలా, అతన్ని వెతికి ఆశీర్వాదాలు వెళ్ళాయి. సమూయేలు ప్రవక్తను వెతికి దావీదు వెళ్ళాలా, దావీదుని వెతికి సమూయేలు ప్రవక్త వెళ్ళాడు. ఆమేన్. నువ్వు ప్రార్థించే అనుభవం కలిగిన వ్యక్తివైతే, దేవుడితో సహవాసం కలిగిన వ్యక్తివైతే, నీ ప్రార్థన అనుభవం భూమిలో బాగా పారి ఉన్నట్లయితే నీ ఫలమును చూసి ప్రపంచమే నీ దగ్గరకు వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఫలములు చూసి ప్రపంచమే నీ దగ్గరకు వస్తుంది, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లే. ఆ చెట్టు ఫలములు చూసి మనుషులందరూ అక్కడికి వెళ్తారా, లేదా చెట్టు అక్కడికి వెళ్తుందా? చెప్పాలి. మనం ఫలభరితంగా మార్చబడేటప్పుడు ప్రపంచం మనల్ని వెతికొస్తుంది. హల్లెలూయా. యేసయ్య నామములో జరుగుతున్న సమయం కొద్దిగా మనం టైం ఎక్కువ తీసుకోకుండా సింపుల్గా ముగించేయాలని చెప్పి పాస్టర్ గారి యొక్క ఆజ్ఞాపన ఉంది కాబట్టి సింపుల్గా చిన్న విషయం చెప్పి ముగిస్తా. మొదటిగా యాకోబు, అతని జీవితం వేరుపారి. అవునా? ఎలా వేరుపారాడు? నీవు చెప్పితివే, దేవుని వాక్యాన్ని పట్టుకున్నాడు. రెండవది పట్టాడు ఉడుం పట్టుబట్టాడు దేవుణ్ణి. ఆమేన్. హల్లెలూయా. నేను యేసయ్య నామములో చెబుతున్నాను, బైబిల్లో నాకు ఇష్టమైన మాట అది. రహస్యముగా నువ్వు దేవునితో ఎంత గడుపుతావో, రహస్యముగా దేవునితో నువ్వు ఎంతగా మాట్లాడుతావు, ఎంతగా గడుపుతావో, నా దేవుడు రహస్యమైన దానిని బహిరంగంగా దేవుడు తీసుకొస్తాడు. ఎందుకు మన సంఘం, మన పరిచర్య ఎక్కువగా ప్రార్థనకు ప్రాముఖ్యత ఇస్తుంది. 7 రోజుల ఉపవాస ప్రార్థనలు, అది ఇది అని చెప్పి ఎప్పుడు చూసినా మీటింగ్స్, ఎప్పుడు చూసినా ప్రార్థనలు ఎందుకు చేస్తున్నాం? నీ జీవితంలో వేరు భూమిలోకి పాతిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితాలు ఫలింపబడాలంటే అటువంటి ఒక ప్రార్థన అనుభవం కావాలి. ఆమేన్. హల్లెలూయా. నెంబర్ 1, అతని వేరు వాక్యం. వాక్యం ఎంత లోపలికి వెళ్ళాలి. తర్వాత ప్రార్థన లోపలికి వెళ్ళాలి. దేవుని వాక్యం, ప్రార్థన లోపలికి వెళ్ళాలి. నీవు చెప్పితివే అన్నాడు. తర్వాత ఉడుం పట్టుబట్టాడు. సింపుల్గా దేవుడు అడిగాడు, వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు. ఏంటి? నీ పేరేంటి చెప్పి ఆశీర్వదించేస్తా. ఆమేన్. టైం లేదు కాబట్టి సింపుల్గా చెప్తా. సరే, ఇంతగా నువ్వు నన్ను పట్టేశావు, వాక్యాన్ని బట్టే పట్టావు. ఆమేన్. వాక్యాన్ని బట్టే నన్ను పట్టావు. ప్రార్థన చేత నా కాలు పట్టేశావు, వాక్యం చేత నన్ను పట్టావు, ప్రార్థన చేత నా కాలు పట్టేశావు. నేను నిన్ను ఆశీర్వదిస్తా. బట్ వాట్ ఇస్ యువర్ నేమ్? నీ పేరేంటి? నీ పేరేంటి? యాకోబు అనుకున్నాడు, మా అన్నయ్యను మోసం చేసినట్లు నా దేవుడు నేను మోసం చేయలేను, మా తండ్రిని మోసం చేసినట్లు నా దేవుడు నేను మోసం చేయలేను. నా పేరు ఈరోజు నేను చెప్పే తీరాలి. 2024 వరకు నా పేరు ఏమైందో నాకు తెలుసు. 2024 వరకు నా బ్రతికి ఏమైందో నాకు తెలుసు. కానీ 2025లో నేను ఎంటర్ అయ్యా. ఆశీర్వాదకరంగానే తిరిగి వెళ్ళాలి. ఆశీర్వాదకరంగానే వెళ్ళాలి. ఆమేన్.
నేను ఆశీర్వాదకరంగా వెళ్ళాలంటే 2024 వరకు నా జీవితం ఎలా ఉందో అటువంటి బ్రతుకు ఈ రోజుతో దాన్ని సమాధి చేస్తా. ఆమేన్, ఆమేన్. బైబిల్లో నాకు ఇష్టమైన ఒక మాట ఉంది. యోహాను 12:24 గోధుమ గింజ ఒంటరిగా ఉన్నంత కాలం అది ఒంటిగానే ఉంటుంది, అది భూమిలో పడి చావాలి. నీ జీవితం మహిమగా చిగురింపబడి ఫలభరితంగా మార్చబడి ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఫలభరితంగా మార్చబడాలంటే యాకోబు నువ్వు చావాలి. యాకోబు నువ్వు చస్తేనే ఇశ్రాయేలుగా మరలా చిగురింపబడతావు. యాకోబు నీవు వేరు పారావు, భూమిలోకి వెళ్ళావు. బట్ వన్ థింగ్, ఇశ్రాయేలుగా నీ జీవితం చిగురింపబడాలంటే వాట్ ఈస్ యువర్ నేమ్? నీ పేరేంటో చెప్పు. నా వాక్యాన్ని గట్టిగా పట్టావు, నీ వాక్యమే నా జీవితం అనుకుని నా వాక్యాన్ని గట్టిగా పట్టావు. ఓకే, ప్రార్థన అనుభవం రాత్రంతా ఈ యొక్క రేవు దగ్గర కూర్చొని ఏడుస్తున్నావు. ఓకే, నేను నిన్ను ఆశీర్వదిస్తా. కానీ ఒకటి, ఈరోజు యాకోబు చచ్చిపోవాలి. ఏమే చెప్పరా? యాకోబు చచ్చిపోతేనే ఇశ్రాయేలు జన్మిస్తాడు. ఏమే హల్లెలూయా. గోధుమ గింజ ఒంటరిగా ఉన్నంత కాలం అది ఒంటరిగానే ఉంటుంది, కానీ ఆ గోధుమ గింజ భూమిలో పడి ఇక నేను కాదు ప్రభువా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు కోసం, చావైతే ఆదాయం. నా దేవుని కోసం నేను బ్రతుకుతా. 2024 వరకు నా జీవితం వేషాధారణంగా జీవించా, ఇకపైన అటువంటి జీవితం నాకొద్దు. మా అన్నని మోసం చేశా, మా తండ్రిని మోసం చేశా, నా బ్రతుకంతా మోసకరంగా జీవించా, ఇకపైన మోసకరమైన జీవితం నాకొద్దు. ఈ యాకోబుని నేను చంపేస్తా. ఎప్పుడైతే ఈ యాకోబుని నేను చంపేస్తానని చెప్పి, అయ్యా నా పేరు యాకోబు అని చెప్పి ఎప్పుడు యాకోబు దేవుని సన్నిధిలో తన పేరు ఒప్పుకున్నాడో, నేను ఒక మోసగానయ్యా అని చెప్పి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడో, వెంటనే నా దేవుడు అన్నాడు, ఇకపై నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు. హల్లెలూయా. 2024లో యాకోబు చచ్చిపోతే 2025 ఈ ప్రారంభంలో ఇశ్రాయేలుగా నువ్వు చిగురింపబడినప్పుడు ప్రపంచానికే నువ్వు ఫలభరితంగా మారుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెబుతాను, గమనించండి. కింద వాక్యంలో రాయబడుతుంది, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. వారు అన్నప్పుడు ఇద్దరిని కంబైన్ చేస్తుంది. అవునా? చెప్పండి, అవునా? అతను అంటే ఒకరు, వారు అంటే ఇద్దరు. ఇప్పుడు వారు అంటే ఎవరు? యాకోబు ఇశ్రాయేలు వారు అని అంటున్నారే. యాకోబు ఇశ్రాయేలు వేరు వేరా? ఒక్కరే. కానీ వారు అని దేనిని మెన్షన్ చేస్తున్నారు తెలుసా? వేరు పారి చిగురించే వాళ్ళే. ఆమేన్. వేరు పారి చిగురింపబడిన వాళ్ళే ఈ ప్రపంచానికి ఫలభరితంగా ఉంటారు. నీ జీవితం చిగురింపబడాలంటే యాకోబు చెప్పండి, కోపం చావాలి, కామం చావాలి, లోకాశలు చావాలి. ఈ 2025 ఒక నూతనమైన అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. నాలో ఇకపై నా పాపం వద్దు, వ్యభిచారం అనే పాపం ఇక వద్దు. నా భర్తను మోసం చేసి, నా భార్యను మోసం చేసి నేను రహస్యంగా చేస్తున్నా ఈ పాపం ఇంతటితో పూర్తి చేస్తున్నా. భూమిలో దాన్ని ఏం చేస్తున్నా? పూర్తి చేస్తున్నా. ఎప్పుడు నువ్వు పూడుస్తావో ఇశ్రాయేలు చిగురింపబడతాడు, ఇశ్రాయేలు పైకి వస్తాడు. యాకోబు లోపలికి వెళితేనే ఇశ్రాయేలు బయటకు వస్తాడు. ఆమేన్. నీలో ఉన్న గర్వం, నీలో ఉన్న కోపం, నీలో ఉన్న అసూయ, నీలో ఉన్న కామం, నీలో ఉన్న లోక ఆశలు, పేకాటలు, మద్యపానం, ఈ లోకపరమైన కార్యాలు, అది ఏదైనా సరే భూమిలో ఈరోజు పాతి పెట్టేద్దాం.
2024 ఇంతటితో ముగిద్దాం. 2025లో మనం చిగురిద్దాం. ఇశ్రాయేలు ఎవరైతే వేరు పారి చిగురుస్తారో వారే ఈ ప్రపంచానికి ఫలభరితంగా మార్చబడతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకయ్యా యోసేపు యొక్క జీవితం ప్రపంచానికి ఆశీర్వదించబడింది? అయ్యో నా జీవితమే శ్రమల్లో 4 గోడల మధ్య నలిగిపోతున్నానని చెప్పి, చెయ్యని నేరాన్ని నా మీద మోపారని చెప్పి చెరసాల్లో ఏడుస్తూ ఉన్న యోసేపుని నా దేవుడు బయటికి రప్పించి ప్రపంచానికి ఆశీర్వదింపజేశారంటే కారణం పాపం తనని వెతికి వచ్చిన తాను పాపానికి లొంగల. ఒక క్రైస్తవుని యొక్క తీర్మానం, ఒక క్రైస్తవుని యొక్క పరిశుద్ధ జీవితం, ఒక క్రైస్తవుని యొక్క నిజాయితీ, పాపం మనల్ని వెతికి వచ్చిన పాపాన్ని దూరం కావాలి. అదయ్యా నిజమైన క్రైస్తవ్యం. నేను ఎప్పుడో చచ్చిపోయా, ఇప్పుడు బ్రతికున్నది నేను కాదు, నాలో క్రీస్తు యేసు. ఆమేన్. హల్లెలూయా. నా జీవితం ఎప్పుడు అయిపోయింది? ఎబ్బోకు రేవు దగ్గర నా జీవితం ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు ఉన్నది యాకోబు కాదు, ఇప్పుడు ఉన్నది ఇశ్రాయేలు. చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితం యాకోబు. ఎప్పుడైతే మనలో ఉన్న యాకోబు చస్తాడో ఇశ్రాయేలు ఆటోమేటిక్గా బయటకు వస్తాడు. ఈరోజు మన జీవితంలో ఒకటి దేవుడు అడుగుతున్నాడు, ఫలభరితంగా మార్చబడాలి. నీ సేవ ఫలభరితంగా ఉండాలి, నీ కుటుంబం ఫలభరితంగా ఉండాలి, నీ వ్యాపారం ఫలభరితంగా ఉండాలి, నీ కుటుంబంలో ప్రతి ఒక్కటి ఫలభరితంగా ఉండాలంటే నెంబర్ 1, ఎంతకు ఈ వాక్యాన్ని చదువుతావో, ఈ వాక్యంలో ఉన్న జీవం, నేను యేసయ్య నామములో చెబుతున్నాను, పరమ ఔషధమయ్యా ఇది. నువ్వు ఎంత చదువుతావో ఆ విశ్వాసం నిన్ను ఊరికి విడవదు, వ్యాధిని బాగు చేస్తుంది, అప్పుల సమస్యలు మార్చేది ఈ వాక్యం. ఆమేన్. అందుకే వాక్యం చెప్పబడింది, సత్యమును గ్రహించుడి, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ సత్యాన్ని మీరు గ్రహించినప్పుడు, ఈ సత్య వాక్యం నీ జీవితంలో వేరు పారినప్పుడు నీకు విడుదల కలుగుతుంది. ఏ సాతాను చూసి నువ్వు భయపడవలసిన అవసరం లే, ఏ సాతానుకో, ఏ వ్యాధికో, ఏ అప్పులకో నువ్వు భయపడవలసిన అవసరం లే. ఈ వాక్యాన్ని ఆధారపడిన వ్యక్తి దేనికి భయపడడు, మరణానికి కూడా భయపడ్డు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 2, మన వేరు పారాలి. ప్రార్థన. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ఊరికే విడవలా, తన భార్యలు పిల్లలు అందరినీ ఎబ్బోకు రేవు అవతల వదిలిపెట్టేసి తాను మాత్రమే ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చి దేవునితో రాత్రంతా పోరాడుతున్నాడే. దేవదూత అంటున్నాడు, నన్ను విడువు, నేను వెళ్ళాలి అంటున్నాడు, నేను విడవను. ఒక ప్రార్థన పరుడు యొక్క లక్షణం ఎలా ఉండాలో తెలుసా? అంతరంగ ప్రార్థన, దేవునితో సహవాసం కలిగిన జీవితం. నీ జీవితంలో దేవునికి మహిమగా దేవునితో కలిసి ఉండే అనుభవం. అందుకే చెబుతాం, టంగ్స్, అన్య భాషలు హృదయ నింపుదలి నోటితో బయట వస్తుంది. అవునా? అన్య భాషలు అంటే ఇక్కడ ఏదో 2 అట్లా ఊగలాడేది కాదు. నువ్వు నిలబడినా, నువ్వు కూర్చున్నా, నీ హృదయంలో పొంగి రావాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి నీకు ఉన్న ఐక్యత, ఇలా ప్రార్థన అనుభవం పెరగంగా చిగుర్చబడతావు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడు, యాకోబు ఎంతగా పోరాడాడు. నీ పేరేంటి అని అడిగాడు. నేను మోసగాడినయ్యా, మా అన్నయ్యను మోసం చేశా, మా తండ్రిని మోసం చేశా, నా భార్యను మోసం చేశా, నా లైఫ్ 2024 వరకు ఇలానే ఉంది. సో ఓకే, ఇప్పుడు 2025కి వచ్చేసాం. దాని అంతా వదిలిపెట్టి ఈ 2025 ఒక న్యూ లైఫ్ ప్రారంభిద్దామా? చెప్పండి, ఒక న్యూ లైఫ్ ప్రారంభిద్దామా? ఇశ్రాయేలుగా ప్రారంభిద్దామా? ఈ సంవత్సరం మన సంవత్సరం.